హలో అండి, ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సోనా మసూరి రైస్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫస్ట్ సోనా మసూరి రైస్ని ఒక హాఫ్ కేజీ తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే రైస్ మంచిగా అవుతుంది. తర్వాత చికెన్ తీసుకొని చికెన్ని బాగా కడిగి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా పట్టించేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని పెరుగు మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలిపి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆయిల్లో మంచిగా వేయించుకొని కొంచెం లేతగా ఉన్నప్పుడే నేను తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్లో ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ కోసమని వాటర్ ఎక్కువ క్వాంటిటీయే తీసుకోవాలండి. వాటర్లో హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు బాగా వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత రైస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందాక చికెన్ పక్కన పెట్టాం కదా, దాంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని రైస్ 90% ఉడికిన తర్వాత లేయర్గా రైస్ని చికెన్ పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర పైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దమ్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ దమ్ పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా రైస్, చికెన్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అంతే, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే సోనా మసూరి రైస్తో బిర్యానీ రెడీ. పీసెస్ కూడా ఎంత బాగా ఉడికాయో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.